హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ సంచలన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్మించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కుర్రాళ్లు ఊపిరి బిగబట్టే ఉత్కంఠ లేకుండా ఛేదించేశారు. ఈ గెలుపుతో భారత్ రికార్డు స్థాయిలో 10వసారి అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భారత్పై ఏ జట్టు కూడా ఇంత భారీ స్కోర్ చేయలేదు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీతో కదం తొక్కగా ఫైసల్ షినోజా 93 బంతుల్లో 110 పరుగులు చేయగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరూ మూడో వికెట్కు 148 పరుగులు భారీ లక్ష్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క చౌహాన్ చెరో 2 వికెట్లు తీసిన పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. 311 పరుగుల లక్ష్యం ఉంటే సామాన్యమైన విషయం కాదు. కానీ భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా చేసేశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ మొత్తం 9 ఫోర్లు 4 సిక్సర్తో 68 పరుగులు చేసి ఆఫ్ఘన్ పౌరుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మొదట 10 ఓవర్లోనే భారత్ 91 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ ఒత్తిడిలోకి నెట్టింది. ఆరంభంలో వైభవ్ చూపిన వేగం భారత్కు రన్ రేట్ భయం లేకుండా చేసింది. వైభవ్ అవుట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే బాధ్యతాయుతంగా ఆడాడు. ఆరోన్ జార్జ్తో కలిసి రెండో వికెట్కు 114 పరుగులు జోడించాడు. ఆయుష్ 59 బంతుల్లో 69 పరుగులు చేసి వెనుదిరుగ్గా ఆరోన్ జార్జ్ మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. క్లాసిక్ షాట్తో అలరించిన జార్జ్ 104 బంతుల్లో 115 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. చివరిలో విహాన్ మల్హోత్రా 38 నాటౌట్ గా లాంఛనంగా పూర్తి చేసుకున్నాడు. భారత్ 41.1 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అండర్-19 వరల్డ్ కప్ నాకౌట్ దశలో ఇదే అతిపెద్ద రన్ చేంజ్. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఒకే ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి జట్టు 2 సెంచరీలు చేసిన భారత్ గెలవడం ఇదే ప్రథమం. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ 50లో ఒకటిగా వైభవ్ ఇన్నింగ్స్ నిలిచింది. సెమీఫైనల్లో ఆఫ్ఘన్ పై ఈ భారీ విజయం ఇచ్చిన ఊపుతో భారత్ ఫైనల్ కు సిద్ధమవుతుంది. రేపు జరగనున్న ఫైనల్లో భారత్ తన ప్రత్యర్థి ఇంగ్లాండ్తో తలపడనుంది. ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఇప్పుడు 6వసారి కప్పు నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజయంతో భారత్ యువ ఆటగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.